అందరికీ నమస్తే అండి. సడన్గా జగన్మోహన్ రెడ్డికి కమ్మోళ్ళ మీద ప్రేమ గుర్తుకొచ్చేసిందండి. సడన్గా నిన్న మాట్లాడుతూ కమ్మోళ్ళు ఎవరో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకూడదా, ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని మాట్లాడతాడు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. లక్ష్మీనారాయణ విషయం అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. ఏమయ్యా చంద్రబాబు, అమ్మగారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరమా చంద్రబాబు అడుగుతా ఉన్నా. అసలు నీ బతుక్కి దేవుడు సిగ్గు అనేది పెట్టలేదన్న. నిజంగా మనిషివి కాదు, ఒకవేళ మనిషి అయినా సరే నీ బతుక్కి దేవుడు సిగ్గు అనేది పెట్టలేదు. ఉదయం లెగితే మన పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, మన సాక్షి ఛానల్లో కూర్చున్న యాంకర్లు అందరూ కలిసి కట్టకట్టుకొని కమ్మోళ్ళ మీద పడి ఎడుతారా? ఎవడు మాట్లాడినా సరే, నేను కాక మొన్నటిదాకా నువ్వు కూడా. ఇవాళ కమ్మోళ్ళు ఎవరు కూడా మా పార్టీలో ఉండకూడదా, ఉంటే నీకు అభ్యంతరమా? అన్నీ కుల రాజకీయాలే. ఎక్కడికైనా వెళ్తే కులం, మతం, ఈ తెత్తే నీకేమైనా వస్తు వచ్చింది ఏమైనా ఉందా అని నాకు తెలియక అడుగుతాను. నాగమల్లేశ్వరరావు పైన ఇవాళ ప్రేమ జీవించేస్తున్నావు, కానీ అతను చనిపోయి దాదాపు సంవత్సర కాలం పాటు అయింది. సంవత్సరం కదా అయింది. ఎప్పుడు పరామర్శించాలి నువ్వు? ఎప్పుడు పరామర్శించేది? సంవత్సరం తర్వాత. పైగా వెళ్తూ వెళ్తూ నీ దెబ్బకు ఒక ఇద్దరిని బలుకొన్నావు. ఇద్దరు వెళ్తూ నీ కాన్వాయ్లోనే ఒక వాహనం ఒక వృద్ధుని ఢీకొడితే అతను చనిపోయాడు. ఆ తర్వాత నీ కార్యకర్తే, నిన్ను అభిమానించే వ్యక్తి, నీ కార్యకర్త అతను చనిపోయాడు. సరే, తొక్కేసలాడు జరిగిందని కొంతమంది అంటున్నారు, సమస్యలు పడిపోయాడని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎలాగైతేనో వ్యక్తి ప్రాణం పోయింది కదా, తెలుసు కదా నీకు ఆ విషయం. ఇద్దరు చనిపోయారు మన వల్ల, మన పర్యటన వల్ల అని చెప్పేసి ఇద్దరు చనిపోయారని చెప్పి తెలుసు కదా. పరామర్శకి వెళ్ళావా? వీళ్ళ నాయకులు వెళ్ళారు, విడుదల రజనీ కావచ్చు, కాశీ మహేష్ రెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది వెళ్ళారు. వెళ్ళి పరామర్శించేసి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి వచ్చేసారు. ఎప్పుడైనా ఎవరికైనా పట్టుమని 10 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారేమో అని చెప్పి చూసాం, అది లేదు. నిన్న ఒకరు చనిపోయారని చెప్పేసి పరామర్శకు వెళ్తూ ఇద్దరిని చంపేసాడు. మరి నిన్ను ఏ చెప్పించి కొట్టాలి? అసలు ఎంతసేపు శవ రాజకీయాలే. అబ్బాయి శవ లేకపోతే గుమ్మం దాటి బయటికి రాడండి. మరి అద్దెకి దరిద్రం మాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ బయటికి రావాలి అంటే అయితే వైసీపీ కార్యకర్త ఎవడో ఒకటి చచ్చిపోవాలి, అది పక్క. వైసీపీ కార్యకర్త ఎవరైనా చచ్చిపోవడేమో చూడండి రాష్ట్రంలోని. పరామర్శ పేరుతో వెళ్ళిపోతామని చెప్పేసి పరామర్శ పేరుతో వెళ్తూ ఇంకో 2-3 లేపెత్తడికి కావాలని చెప్పేసి అల్లాలో సృష్టించాలి. పైగా ఏమని మాట్లాడతారు? సెక్యూరిటీ ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడతారా? నేను నంబటరాంబో ఏమని వీడియో రెడీ చేసాడయ్యా. ప్రభుత్వానికి ధన్యవాదాలు, దాదాపు 1300 పోలీసుల్ని మాకు సెక్యూరిటీగా పెట్టారు, ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసుకొచ్చాడు. వీళ్ళే ఇవాళ వీళ్ళ నిర్లక్ష్యానికి ఒక ఇద్దరు చనిపోతే బాధ్యత ప్రభుత్వానిదా? నిన్ను ఎవడైనా వెళ్ళమన్నాడు అక్కడికి? ఒకవేళ పరామర్శకి వెళ్తే ఎప్పుడు వెళ్ళాలి? అప్పటికప్పుడు వెళ్ళి పరామర్శిస్తే ఒక అందం, తర్వాత పోలు ఒక నెల తర్వాత, ఒక 10 రోజుల తర్వాత వెళ్ళి పరామర్శిస్తే ఒక అందం, సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శిస్తావా? పైగా ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయాడని చెప్పేసి మాట్లాడతావా? దానికి ఒక స్టోరీ చెప్పుకొచ్చాడు. జూన్ 4వ తారీఖునంట ఫలితాలు వచ్చినాయంట. తెలుగుదేశం ఆధిక్యంలో ఉంది, కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి తెలియగానే ఆ నాగమల్లేశ్వరరావు అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారంట. అతని ఇంటిపైన జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు రాళ్ళు వేసారంట. అతను చంపేస్తారని బెదిరించేశారంట. పోలీసు వారు అతన్ని కాల్చేస్తానని చెప్పేసి బెదిరించారంట. ఇది ఒక రోజులోనే ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి? అతను ఎప్పుడు మందు తాగాడు, ఎప్పుడు చనిపోయాడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? ఇవన్నీ తెలియకుండా నువ్వు అక్కడికి వెళ్ళి నేను సోలో చెబుతూ ఉంటే విన్న వాళ్ళకి మాకు ఏమనిపించింది తెలుసా? నిజంగా నువ్వు మనిషి కాదని అనిపించింది. రాజకీయాల్లో ఎవరున్నా కేసులు అనేది సహజం, అది ఎవరు అధికారంలో ఉన్నా సరే. నువ్వు అధికారంలో ఉంటే మా మీద పెట్టవలేదా? సరే, గ్రౌండ్ లెవెల్లో కాస్త రాజకీయాలు వేరేగా ఉంటాయి. అది ముఖ్యంగా పల్నాడు లాంటి ప్రాంతాల్లో రాజకీయాలు చేస్తున్నారంటే అతని పైన కేసులు లేకుండా ఉండవు. కేసులు భయపడిపోయాడురా ఉత్తరాంధ్ర అనుకో, ఉదాహరణకి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, లేదంటే విశాఖపట్నం, విజయనగరం ఇటు సైడ్ అయితే కనుక కేసులు అంటే కొద్దిగా భయపడతారు. అందులోని రాజకీయ నాయకులు ఎవరు కూడా కేసులకు భయపడరు కదా, 1-2 లేకుండా ఉండవు. అలాంటి వ్యక్తులు
కేసులకు భయపడిపోతారా? రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవడన్నా సరే కేసులకు భయపడతాడా? అది ముఖ్యంగా పల్నాడు లాంటి ప్రాంతాల్లో కేసులు లేకుండా ఎవడన్నా ఉంటాడా? మ్యాక్సిమం రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా సాధారణంగా 1-2 కేసులు సహజమాయే. ఏదో కొట్లాట్లో గిట్లాట్లో చిన్న చిన్న కేసులు ఖచ్చితంగా ఉంటాయి కదా. ఆయన్ని లోపల తీసుకెళ్ళాడంట, మనస్తాపం చెందాడంట, బెదిరించేశాడంట, అందుకని చెప్పేసి గడ్డి మంది తాగేసాడట. అసలు స్టోరీ ఏంటి? దానికి కారణం కూడా మళ్ళీ నువ్వే. ఆ నాగమల్లేశ్వరరావు అనే అతను చనిపోవడానికి గల కారణం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే 175కి 175 మనయే. అసలు అందులో ఎలాంటి తిరుగు లేదు. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. మళ్ళీ మనం 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటాం. 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని మనమే శాసించేస్తామని చెప్పేసి ఓదరగొట్టి వీళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మళ్ళీ ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కోట్ల రూపాయల్లో బెట్టింగ్ కడితే ఓడిపోయాడు. తిరిగి ఆ డబ్బు చెల్లించడానికి డబ్బులు లేవు. పందెం కాసినప్పుడు ఖచ్చితంగా గెలిచిన వ్యక్తి ఒత్తిడి చేస్తాడు, చేయకుండా ఉన్నాడు కదా. ఇప్పుడు ఓడిపోతే మనం ఎలా తీసుకుంటామో అతని దగ్గర నుంచి, అంటే మనం గెలిచినప్పుడు అతను ఓడిపోయినప్పుడు మనం ఎలా తీసుకుంటామో, మనం ఓడిపోయినప్పుడు కూడా అలాగే ఇవ్వాలి కదా. ఇవ్వలేక గడ్డి మంది తాగి చచ్చిపోయాడు. దానికి నువ్వు రాజకీయ రంగం కొలివేసి అక్కడికి వెళ్ళి పైగా ఉపన్యాసాలు, సూక్తులు, నీతులు నువ్వు చెప్పాలి మాకు. కాస్త సిగ్గుపడి జగన్మోహన్ రెడ్డి. నీ మాటలు విన్నా, నీ చేష్టలు చూసినా నిజంగా మాకు సిగ్గేస్తుంది. పైగా దానికి పెద్ద డిబేట్లు పెట్టి నువ్వు పెద్ద మొగుడని వేసేసారు అక్కడ. రాజకీయాలు ఇది కరెక్ట్ కాదు. పరామర్శకు వెళ్ళడానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది. ఆడదడ్డంగా ఇప్పుడు పెడితే అప్పుడు వెళ్ళకూడదు. పోనీ వెళ్ళావు, అక్కడికి వెళ్ళేవని మాట్లాడతాను. మళ్ళీ కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన మాట్లాడితే కులాల వారీగా విడగొట్టేయాలి. సడన్గా వల్లభనేని వంశీ పైన నిన్న ప్రేమ పుట్టుకొచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి. నిజంగా వల్లభనేని వంశీ ఇలాంటి వ్యక్తిని వేధించేస్తున్నారంటాడు, కొడాలని ఇలాంటి వ్యక్తిని వేధించేస్తున్నారంటాడు. అక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళింది దేనికంటే పరామర్శకే. నువ్వు అక్కడ మాట్లాడేది ఏంటంటే కుల రాజకీయాలు. ఇంకటి ఈ పకోడీ మాటలు, ఈ అప్పబాయకోరులు జగన్మోహన్ రెడ్డి దయచేసి ఇది మా రిక్వెస్ట్ అనుకో. నువ్వేమన్నా అనుకో, కానీ ఇంకెప్పుడు కూడా పరామర్శల పేరుతో వెళ్ళి అమాయకులైన మీ కార్యకర్తల ప్రాణాలు బలి తీసుకో. మాకు ఆ కుటుంబానికి అండగా ఉండు. ఇద్దరు నీ కార్యకర్తలే. నేను చనిపోయిన 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు మీ కార్యకర్తలే. స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు. పాప మా పెద్దవాడి జగనన్న అవుతున్నాడు, చూడటానికి వెళ్ళాడు. వెళ్తూ ఇలా జరిగిందని చెప్పేసి ఆవిడ కన్నీరు పెట్టుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు నీ కార్యకర్తే కదా. నువ్వు వస్తుంటే కారు పట్టుకొని బయట వేలాడుతూ వెళ్ళిన వ్యక్తి చనిపోయి అది అనాథ సేవలాగా ఆటోలు వేసి పంపించారంటే మిమ్మల్ని మనుషులు అనాలా, పశువులు అనాలా? ఆ కుటుంబాలను ఆదుకోండి. మీరు వైసీపీ కార్యకర్తలకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సభ్యత్వం ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. రేపొద్దున ఏదైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక సహాయం ఎంతో కొంత చేస్తారు. మీకు ఆ దిక్కుమాల సవట ఏం చేయలే. పార్టీ పెట్టాడు, మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు, మిమ్మల్ని వాడుకుంటున్నాడు. రేపొద్దున మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబం రోడ్డు పాలు అయిపోవాల్సిందే. ఏం ఆదుకోడు. మీరేదో పెద్ద పోటుగాడు ఏదో పీకు పొడిచేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీరు సడన్గా అర్ధాంతరంగా నేను మీటింగ్లో చనిపోయిన 2కి కూడా ఎలాంటి బీమా కానీ, సభ్యత్వం కానీ, ఇన్సూరెన్స్ కానీ ఏది లేదు. పార్టీ తరపు నుంచి 10 పైసల రూపాయలు ఇవ్వడం. వాళ్ళిద్దరూ చనిపోవడం గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళాలి. కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వరకు కూడా స్పందన లేదు, పోలేదు. పోనీ వెళ్ళారు, వాళ్ళ నాయకులు వెళ్ళారు. ఆర్థిక సహాయం ఏదైనా ప్రకటించాడంటే ప్రకటించలేదు.